ఆయనని కొందరు నిజాయితీకి నిలువెత్తు రూపం అంటారు. మరికొందరు ఈ ప్రపంచంలో పుట్టిన రెండవ బుద్ధుడు అంటారు. సత్యాన్వేషణలో అతను వెళ్ళిన లోతులకు బహుశా ఎవరూ వెళ్ళలేదని ఇంకొందరు అంటారు. గౌతమ బుద్ధుడు, జీసస్ వంటి మహాశక్తులు అతని వెనక ఉండి నడిపించారని ఇంకొంతమంది అభిప్రాయం. అంత గొప్పగా జీవించిన ఆ వ్యక్తి ఎవరు అని మీరు అడిగితే నేను సమాధానంగా జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు చెప్తాను. ఎలా అంటారా? అయితే మీరు అతని మొత్తం జీవితాన్ని సూక్ష్మంగా తెలుసుకోవాల్సిందే. ఈ వీడియో గొప్ప ఆసక్తిగా ఉంటుంది, చివరి వరకు చూడండి. జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితాన్ని మనం 7 భాగాలుగా విభజించుకొని చూద్దాం. 1 జననం, 2 అడయారుకు వెళ్ళడం, 3 ప్రత్యేక శిక్షణ, 4 ఓహైలో పరివర్తన, 5 కృష్ణమూర్తిలో మార్పు, 6 ప్రపంచ బోధకుడు, 7 అంతిమ దర్శనం. కృష్ణమూర్తి గారి గురించి శ్రీ విరంచి గారు ఇలా అంటూ ఉంటారు. ఎవరి ఈ కృష్ణమూర్తి? మత సంస్కర్త, తత్వజ్ఞుడా, విజ్ఞాన శాస్త్రవేత్త, కేవలం సాంఘిక శాస్త్రవేత్త, అవతార పురుషుడా, విద్యావేత్త, యోగ విద్యా ప్రావీణుడా, మాంత్రికుడా, తాంత్రికుడా అని ఇలా అనేక ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి ఆయన ఉపన్యాసాలు విన్నప్పుడు, పుస్తకాలు చదువుతున్నప్పుడును. వీటిలో ఏ ఒక్కటి ఆయన కాదనిపిస్తుంది కొద్దిసేపు. ఇవన్నీ కలిపినా ఆయన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా విశ్లేషించినట్లు అవ్వదు అని అనిపిస్తుంది మరికొద్దిసేపు. సరే, ముందు జననం. జిడ్డు కృష్ణమూర్తి గారు 1895 మే 11 అర్ధరాత్రి 12:30 గంటలకు, అనగా మే 12న చిత్తూరు జిల్లా మదనపల్లిలో తన ఇంటి వద్ద పూజా మందిరంలో జన్మించారు. నిజానికి కృష్ణమూర్తి గారు ఉన్న ఈ ఇల్లు ఒక అద్దె ఇల్లు. కృష్ణమూర్తి గారి తర్వాత కాలంలో ఈ ఇంటి యజమాని ఈ ఇల్లును కృష్ణమూర్తి స్టడీ సెంటర్గా మార్చివేశారు. అష్టమ గర్భాన పుట్టడం చేత కృష్ణమూర్తి అని పేరు పెట్టారు. తల్లి సంజీవమ్మ, ధర్మపరాయణరాలు, నెమ్మది, దయాగుణము గల మనిషి. కుటుంబం అంటే అమితమైన శ్రద్ధ, శ్రీకృష్ణుడి మీద అపారమైనటువంటి భక్తి. తండ్రి చూస్తే నారాయణయ్య గారు. ఇతను జిల్లా రెవెన్యూ శాఖలో మెజిస్ట్రేట్గా పనిచేసి 1907లో ఉద్యోగ విరమణ చేశాడు. అయితే కృష్ణమూర్తి గారి ప్రాథమిక విద్య అంతా కూడా అనంతపురం జిల్లా కదిరిలోను, చిత్తూరు జిల్లా మదనపల్లిలోనూ జరిగింది. అయితే తరచూ మలేరియా రావడంతో బడికి సక్రమంగా వెళ్ళలేకపోయేవారు. పాఠాలు సరిగ్గా నేర్చుకోలేక తరగతిలో తక్కిన వారికంటే వెనకబడి ఉండేవారు. ఉపాధ్యాయుల చేతిలో దెబ్బలు తినడం కూడా అప్పుడప్పుడు జరిగేది. కనుక తల్లి ఇంటి వద్దే రామాయణ భాగవతాలను గుండి వాటి నుండి కొన్ని కథలను చదివి వినిపిస్తూ ఉండేది. తల్లితో కలిసి ఇంటి దగ్గరలో కొండ మీద ఉన్నటువంటి శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్తూ ఉండేవారు. దివ్య దర్శనం జరిగినట్లుగా అనుకుంటూ ఉండేవారు. అయితే తర్వాతి కాలంలో కృష్ణమూర్తి ఈ దివ్య దర్శనాలన్నీ కేవలం మనసు యొక్క కల్పనలని త్రోసిపుచ్చారు. ఒకవేళ క్రైస్తవునిగా పుట్టి ఉంటే జీసస్ గురించి ఇటువంటి దివ్య దర్శనాలు జరిగి ఉండేవని అన్నారు. తమ్ముడు నిత్యానంద మాత్రం వయసుకు ముందే బడికి పోవడం ఆరంభించాడు. కృష్ణమూర్తికి చిన్ననాటి జ్ఞాపకాలలో సంతోషకరమైనవి తల్లిని గురించినవే. అయితే అతనికి 10 ఏళ్ళు నిండాయో లేదో తల్లి మరియు ప్రేమాస్పదురాలైన అక్క ఇద్దరూ చనిపోవడంతో నిశ్చంతంగా సాగిపోతున్న ఆ కుటుంబ జీవనం ముగిసిపోయింది. ఆ సంఘటన జరిగిన 8 సంవత్సరాల తర్వాత కృష్ణమూర్తి ఇట్లా వ్రాసుకున్నాడు. 1905లో మా అమ్మ చనిపోయాక మమ్మల్ని ప్రేమగా
మా బాగోగులు కనిపెడుతూ చూసే వ్యక్తి నాకు నా అన్నదమ్ములకు లేకుండా పోయింది. మా నాన్నకు తన పనులతో తీరిక లేకపోవడం వల్ల మా గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు. నిజంగా చెప్పాలంటే మమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండేవారు కాదు. ఇక్కడ మనం కృష్ణమూర్తి గురించి తెలుసుకునే మార్గంలో థియోసాఫికల్ సొసైటీ, అంటే దీనినే మనం దివ్యజ్ఞాన సమాజం అంటారు, దీని గురించి కొద్దిగా తెలుసుకుని తీరాలి. కృష్ణమూర్తి పుట్టుకకు 20 సంవత్సరాల పూర్వం దివ్యజ్ఞాన ఉద్యమం అనేది ఒకటి అమెరికాలో ప్రారంభమైంది. భౌతికవాదాన్ని, ఆ కాలంలో ప్రచారంలో ఉన్న శాస్త్రబద్ధమైన మానవతావాదాన్ని వ్యతిరేకించే ధోరణిలో ఈ ఉద్యమం బయలుదేరింది. అయితే హెలెనా పెట్రోవా బ్లవెట్స్కీ అనే రష్యా దేశస్థురాలు దీనిని ప్రారంభించారు. ఈవిడ భవిష్యవాణి చదవగలిగిన మర్మజ్ఞురాలు. అతీంద్రియ శక్తులను ఉపయోగించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం, మతము, తత్వశాస్త్రాలను సమ్మేళవించి ప్రకృతిలో నిగూఢంగా ఉన్న రహస్యాలను, మనిషిలో అజ్ఞాతంగా దాగి ఉన్న శక్తులను వెలికి తీస్తానని ఆమె విశ్వాసభరితంగా పలికింది. దైవ సంబంధమైన జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి గాను దివ్యజ్ఞాన సమాజం అమెరికా న్యూయార్క్లో 1875లో హెలెనా బ్లవెట్స్కీ మరియు హెన్రీ స్టీల్ ఆల్కాట్ వీళ్ళిద్దరిచే స్థాపించబడింది ఈ దివ్యజ్ఞాన సమాజం. బౌద్ధము, హిందూ మతము మొదలైన అనేక మూలాధారాల నుంచి బ్లవెట్స్కీ పుష్కలంగా అనేక విషయాలను గ్రహించి తన వాదాలలో సమీకరించుకున్నది. ఆమె రచనల్లో కర్మ, పునర్జన్మ, బంధాల నుండి మోక్షప్రాప్తి వంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. విముక్తి మార్గం చూపడానికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకులు కూడా ఉంటూ ఉంటారు. 1882లో బ్లవెట్స్కీ దివ్యజ్ఞాన సమాజం వారి ప్రధాన అంతర్జాతీయ కార్యాలయాన్ని భారతదేశానికి తరలించింది. ఎందుకంటే దివ్యజ్ఞానం వారి సిద్ధాంత శాసనంలో హిమాలయ పర్వతాల్లో మహాశక్తివంతులైన పరమగురువులు నివాసం చేస్తున్నారని ఉన్నది. మద్రాసు నగరానికి చేరువలో ఉన్న ఒక సువిశాలమైన స్థలాన్ని ఇందుకోసం ఎన్నుకున్నారు. ఆ ఆవరణంతా పచ్చని కొబ్బరి చెట్లతోనూ, పూజనీయంగా తోపించే బ్రహ్మాండమైన మర్రి వృక్షాలతోనూ కలకలలాడుతూ ఉంటుంది. ఒకవైపున అడయారు నది ప్రవహిస్తూ ఉంటే మరొక వైపు బంగాళాఖాతం సరిహద్దుగా ఉంటుంది. ఆ అడయారు తోట లోపల కాలక్రమేణా దివ్యజ్ఞాన సమాజం వారు ప్రత్యేకంగా ఎన్నుకున్న నమూనాల్లో నిర్మించిన దేవాలయాలు, మందిరాలు, చర్చీలు, మసీదులు ఎన్నో వెలిశాయి. విశ్వ మానవ సౌభ్రాత్రాన్ని, మత విజ్ఞాన శాస్త్ర జ్ఞానాన్ని, ప్రకృతి మానవ శక్తుల అవగాహనాన్ని పెంపొందించడం దాని యొక్క ధ్యేయం. దివ్యజ్ఞాన సభ్యులకు అతీంద్రియ శక్తులలో విశ్వాసం ఎక్కువ. అగోచరంగా ఉండే కుతుమి, మౌర్య, మైత్రేయ, జీసస్, బుద్ధుడు మొదలైన పరమగురువులు ఈ ప్రపంచాన్ని రక్షిస్తూ ఉన్నారని, అవతార పురుషులుగా ప్రపంచాన్ని నడుపుతున్నారని వారి యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇక 2, అడయార్కు వెళ్ళడం. కృష్ణమూర్తి జీవితంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు శ్రీమతి అనీ బెసెంట్ గారు. ఈమె దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కృష్ణమూర్తి తండ్రి నారాయణయ్య ఆమె వద్ద గుమస్తాగా పనిచేస్తారని వచ్చాడు. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయినాడు. ఉచిత భోజనం, వసతి ఏర్పాటు చేస్తే దానికి బదులుగా పనిచేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. 1909లో నారాయణయ్య తన 3 పిల్లల్ని, తన మేనల్లుడిని, వయసు పైబడిన పెద్దల్ని తీసుకుని వచ్చి దివ్యజ్ఞాన సమాజ ఆవరణకి బయటగా ఉన్న చిన్న కుటీరంలో నివసించడం ప్రారంభించాడు. దగ్గరలోనే మైలాపూర్లో ఉన్న ఒక పాఠశాలలో కృష్ణమూర్తిని, అతని తమ్ముడిని చేర్పించాడు. ఆంగ్లేయుడు, ఆకర్షణీయుడు అయిన లెడ్బేటర్ దివ్యజ్ఞాన సభ్యుడు ఈ అతీంద్రియ విశ్వాస మార్గంలో ప్రముఖుడు. మనిషి చుట్టూ ఉండే తేజో వలయాలను చూడడం, ఇతరుల మనస్సులను చదవడం ద్వారా వారి గత జన్మలు చెప్పగలగడంలో ఇతను నిష్ణాతుడు. ఈ విషయంలో అతడు అనీ బెసెంట్కు కూడా ఆదర్శవంతుడు. అయితే అప్పటికే ఇంగ్లాండ్, శ్రీలంక, చైనా వంటి దేశాలలో ఒక వింత ప్రయోగం మొదలుపెట్టారు అతి రహస్యంగా. అదేమనగా గౌతమ బుద్ధుడు తన 3 శరీరాలలో, అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలలో తన స్థూల శరీరాన్ని మాత్రమే విడిచిపెట్టాడని, సూక్ష్మ శరీరాన్ని ఈ భూమిపైనే వదిలి వెళ్ళాడని అంటూ ఉంటారు.
ఈ సూక్ష్మ శరీరాన్ని ఏదైనా పవిత్ర మానవ దేహంలో ప్రవేశపెట్టగలిగితే తిరిగి బుద్ధుని రాబోయే అవతారమైన మైత్రేయుని చూడవచ్చని, సమస్త మానవాళి సమస్యలను తీర్చే, ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే మరో బుద్ధుడు అవతరిస్తాడని వారి యొక్క నమ్మకం. ఒకరోజు అడయార్లో కృష్ణమూర్తి తన తమ్మునితో కలిసి అక్కడ బీచ్కి వెళ్ళాడు. అప్పుడు నిత్యానంద బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెలపై ఆడుకుంటూ ఉంటుండగా కృష్ణమూర్తి అది చూసి నవ్వుతూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆ బీచ్లో నడుస్తూ వెళ్తున్న లెడ్బేటర్ దూరం నుండి కృష్ణను చూశాడు. బాలుడైన కృష్ణమూర్తిలో అసాధారణమైనదేదో లెడ్బేటర్కి కనిపించింది. ఏమాత్రం స్వార్థపు జాడలేని తేజోవలయం అని దానిని ఆ తర్వాత వర్ణించాడు. అప్పుడు శ్రీమతి అనిబిసెంట్కు యూరోప్లో ఉన్నది. ఆమెకు లెడ్బేటర్ నారాయణయ్య గురించి, అతని కుటుంబంలో ఉన్న పిల్లల సత్ప్రవర్తన గురించి రాశాడు. ఇంకా తను చేసిన పరిశోధన ఫలితంగా కృష్ణమూర్తి గతం చాలా ప్రాముఖ్యం గలదని, అతని తండ్రి కంటే అతను చాలా ముందున్నాడని, అసలు ప్రస్తుతం ప్రధాన కార్యాలయంలో ఉన్న వారందరికంటే కూడా అతను ముందున్నాడని, హ్యూబర్ట్ కంటే కూడా అని చెప్పాడు. మైత్రేయ ప్రభువు ప్రవేశించడానికి అతను దేహం అనువైనదని భావించాడు. అతని గత జన్మ వృత్తాంతాలను వివరించి వ్రాశాడు. ఇది మహా ఆశ్చర్యకరమైన పోలిక. ఎందుకంటే దివ్యజ్ఞాన సామాజికులు ఒక అవతార పురుషుడి కోసం చాలా ఉత్సాహంగా అన్వేషిస్తున్నారు. అప్పటికే హ్యూబర్ట్ అనే ఒక పిల్లవాడిని ఆ పదవికి తగిన వ్యక్తిగా శిక్షణ కూడా ఇస్తున్నారు. కృష్ణమూర్తి గారిని ఉద్దేశించి జల్లి రఘుపతిరావు గారు ఇలా అంటారు: ఏకాకి కాదతడు ఏకాంతుడు, చీకట్ల లోకాన వెలుగతడు, పసిపిల్లల మనసతనది, పలుముద్రలు పడనీయుడు, ఇసుక రేణువు కోరడు, ఇసుమంత అహమెరుగుడు, పోటీపడి పెరగలేదు, పోల్చి చూసి బ్రతకలేదు, తానే తన మార్గమై తానే తన ధ్యేయమై ఆలోచన చాలించిన ఈ లోకపు చైతన్యం గతమును హతమొనరించిన సతత నూతన సంజీవి, ఎప్పటికప్పుడు గ్రహించి ఉన్నది ఉన్నట్లు చూసి క్షణం క్షణం జాగృతి గల అనురాగపు టంలోనిది, కులమత గురు దైవాలను, కుటిల జాతి భేదాలను, జటిల మనోబంధాలను పుటమార్చిన బడబాగ్ని, జీవన దర్శన స్ఫూర్తి, వసుదైక కుటుంబవర్తి, తాత్విక యుగ చక్రవర్తి అతడే జిడ్డు కృష్ణమూర్తి అని. ఇక 3 ప్రత్యేక శిక్షణ. అనిబిసెంట్ సహకారంతో నారాయణయ్యను ఒప్పించి కృష్ణ నిత్యాలకు సమాజంలో పూర్తిగా భోజన నివాస వసతులు కల్పించాడు లెడ్బేటర్. మైలాపూర్ స్కూలుకు పిల్లలు పంపవద్దని, బోట్లతాలు అమ్ముకోవలసిన వాడు ఉపాధ్యాయుడై పిల్లలను కొట్టి హింసిస్తున్నాడని లెడ్బేటర్ యొక్క వాదన. నారాయణయ్యను ఒప్పించి కృష్ణ నిత్యాలకు సమర్థులైన సభ్యులను ఉపాధ్యాయులుగా ఏర్పాటు చేసి పైనుండి లెడ్బేటర్ పర్యవేక్షణ చేస్తూ ఉండేవాడు. రోజు రాత్రి సమయంలో వారికి ఇంగ్లీష్ కథలను చెప్పి వినిపించేవాడు. పిల్లలిద్దరికీ కొత్త బట్టలను కుట్టించారు. వారి తండ్రి సమకూర్చలేని ఖరీదైన ఆహార పదార్థాలను వాళ్ళకి తినిపించడం మొదలుపెట్టారు. వారి బ్రాహ్మణ సంస్కారానికి తగినట్లుగా పెంచుకున్న శిఖలు కత్తిరించి జుట్టు భుజాల వరకు పెంచి వెనక పాపిలు తీయించారు. సైకిళ్ళు తొక్కడం, ఆటల్లో పాల్గొనడం నేర్పించారు. ప్రతి ఉదయం వారిని, సరే రాత్రి మన కార్యక్రమాల గురించి మీకు ఏమేం గుర్తున్నాయి అని ప్రశ్నించేవాడు. వాళ్ళు సిగ్గుపడుతూ వచ్చి రాని ఇంగ్లీష్లో సమాధానాలు చెప్తూ ఉండేవారు. లెడ్బేటర్ ఎక్కువ కాలం కృష్ణతో ఒంటరిగా గడుపుతూ ఉండేవాడు. ఆంతరంగిక శిక్షణకై సూక్ష్మ శరీరాలతో పరమగురువులకు కుతుమి మైత్రేయుల వద్దకు తీసుకుని వెలుచున్నాడు. శరీర ఆరోగ్యానికి తోడనే ఉండి స్నానపానాదులు చేయడంలోనూ, దుస్తులు ధరించడంలోనూ, వ్యాయామ శిక్షణలోనూ అతి సన్నిహితంగా ఉండి శ్రద్ధగా శిక్షణ ఇస్తున్నాడు. ఒకరోజు కృష్ణమూర్తి బాహ్య దృష్టి విడిచి నోరు తెరిచి నించుని ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన లెడ్బేటర్ నిగ్రహం కోల్పోయి కృష్ణమూర్తిని ఒక్క దెబ్బ వేశాడు. అప్పటి నుండి మరలా అతను అలా ఉండకుండా కృష్ణ జాగ్రత్త పడ్డాడు. కానీ ఆ సమయం నుండి కృష్ణకు లెడ్బేటర్ పట్ల ఉన్న అభిప్రాయం మారిపోయింది. లెడ్బేటర్ కృష్ణను ఒక గదిలో బల్లపై నగ్నంగా పడుకోబెట్టి
కృష్ణ వెన్నెముకను తాకి కుండలిని శక్తిని ఉత్తేజపరిచేవాడు. ఒకరోజు అది చూసిన ఒక సమాజ సభ్యుడు దానిని అపార్థం చేసుకుని నారాయణయ్యతో లెడ్బేటర్ కృష్ణలో ఒంటరిగా అర్ధనగ్నంగా ఉండడం నేను చూశానని, పైగా పిల్లల్లో లైంగిక దురభ్యాసులు ప్రోత్సహిస్తున్నాడని, వాళ్ళతో అశ్లీలంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పాడు. దాంతో అనుమానాలు చెలరేగసాగాయి. లెడ్బేటర్పై అపవాదులు అంతకు ముందు నుండి ఉన్నాయి. అనిబిసెంట్ సమవయస్కుడైన లెడ్బేటర్ వయస్సు అప్పటికి 62 సంవత్సరాలు, కృష్ణ వయస్సు 14 సంవత్సరాలు. ఈ అపోహల ప్రచారం చాలా కాలం సాగింది. అందుచేతనే బిడ్డలను లెడ్బేటర్ బారి నుండి తప్పించమని అనిబిసెంట్ను నారాయణయ్య కోరాడు. అనిబిసెంట్ ఉపాయంగా బిడ్డలను దత్తత తీసుకుని విద్యార్జనకై ఇంగ్లాండ్ పంపింది. అక్కడ కూడా లెడ్బేటర్ కృష్ణమూర్తికి చేరువయ్యాడు. తన బిడ్డలను తనకు అప్పచెప్పమని నారాయణయ్య అనిబిసెంట్పై మద్రాసు కోర్టులో దావా వేశాడు. బిడ్డలు కోర్టు స్వాధీనంలో ఉండినట్లుగా తీర్పయ్యింది. అయితే అనిబిసెంట్ లండన్ ప్రీవీ కౌన్సిల్కు పిటిషన్ పెట్టుకుంది. విచారణ సమయానికి పిల్లలు దాదాపు మేజర్లు అయ్యారు. వాళ్ళ అభిష్టం మేరకు వారు అనిబిసెంట్తోనే ఉండినట్లుగా లండన్ ప్రీవీ కౌన్సిల్ వెల్లడించింది. అప్పటి నుండి అన్నదమ్ములు పూర్తిగా అనిబిసెంట్ ఆదరాభిమానాలతో నిరాఘాటంగా నిశ్చంతగా ఐరోపాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. ఎడ్విన్ లూటియన్స్ భార్య, సమాజ సభ్యురాలు, వయసులో కృష్ణ కంటే 10 ఏళ్ళు పెద్దదైన లేడీ ఎమిలీ కృష్ణమూర్తికి అత్యంత అభిమానురాలయ్యింది, ఆత్మీయురాలయ్యింది. బాలకృష్ణుని యశోద లాలించి పోషించినట్లుగా కృష్ణుని ఎమిలీ ఆదరించి సేవించింది సొంత తల్లిలా. నిర్మల హృదయురాలైన స్త్రీ పురుషులందరితోనూ వారి కుటుంబ సభ్యులతోనూ కృష్ణ ప్రేమపాత్రంగా కలిసిపోయేవాడు. చాలా కుటుంబీకులతో సన్నిహితుడైనాడు. అనిబిసెంట్ లెడ్బేటర్లు రోజు రోజుకి కృష్ణమూర్తిలో పరమ గురువులపై విశ్వాసం పెంచుతూ వచ్చారు. ఒకరోజు కృష్ణమూర్తిని ఒక గదిలోకి తీసుకువెళ్ళి పరమగురువులు కుతుమి మౌర్యుల ముందు ఒక ప్రమాణం చేయించారు. కుతుమి గురువు ఇలా అడిగారు: ఈ సహోదరులిద్దరి మీద నీకు ప్రేమ ఉన్నదా? వారి మార్గదర్శకత్వానికి సంతోషంగా తల దాల్చుతావా అని. కృష్ణమూర్తి, అవును, నేను హృదయపూర్వకంగా వారిని ప్రేమిస్తున్నాను. మరలా ఇలా అడిగారు: అవసరమైతే నీ శత్రువులనైనా క్షమించగలవా అని. అందుకు కృష్ణమూర్తి తప్పకుండా క్షమిస్తా అని బదులిచ్చాడు. నీ లక్ష్యం ఏమిటో నీకు తెలుసా అని మరలా అడిగారు. లోకానికి ఉపకారం చేయడం ద్వారా లోగోస్ సంకల్పం నెరవేర్చడం అని సమాధానం ఇచ్చాడు కృష్ణమూర్తి. మరలా ఇలా ప్రశ్నించారు: నీ జీవితం అంతటిని, నీ శక్తి అంతటిని ఇక మీదట ఈ పని కోసమే అంకితం చేస్తానని నీ మీద ప్రమాణం తీసుకోగలవా అని. లోకక్షేమం కోసం నిన్ను నీవు సంపూర్ణంగా మర్చిపోగలవా? ప్రేమస్వరూపుడైన పరమాత్మ వలె నీవు జీవితాన్ని ప్రేమమయం చేసుకోగలవా అని అడిగారు. తప్పక చేస్తాను, పరమగురువుల సహకారంతో అని సమాధానం ఇచ్చాడు. వారు ఇంకా ఇలా అన్నారు: రహస్యంగా ఉంచమని నీకు తెలిపిన విషయాలు రహస్యంగా ఉంచుతానని వాగ్దానం చేస్తావా అని. వాగ్దానం చేస్తానని సమాధానం ఇచ్చాడు. ఆ సమయంలో కృష్ణమూర్తి అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఆ మరుసటి సంవత్సరం అనిబిసెంట్ 43,000 మంది సభ్యులతో ఉన్న ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఇన్ ద ఈస్ట్ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థను అడయార్ భారతదేశంలో స్థాపించి దానికి కృష్ణమూర్తిని అధ్యక్షునిగా నియమించింది. అయితే ఒకరోజు కృష్ణమూర్తిని ఒక గదిలోకి రహస్యంగా తీసుకెళ్ళి కృష్ణమూర్తి శరీరంలో బుద్ధుని సూక్ష్మ శరీరాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. సరిగ్గా ప్రయోగం పూర్తవుతుందనే సమయానికి కృష్ణమూర్తి లేచి, నేను కేవలం కృష్ణమూర్తినని, నన్ను మరొకరిలా మార్చే ప్రయత్నం చేయవద్దని చెప్పేశాడు. ఈ విషయం గురించే ఓషో రజనీష్ గారు కృష్ణమూర్తి ఆ సమయంలో మూర్ఖునిలా వ్యవహరించారని అంటారు. ఎందుకంటే ఆ ప్రయోగం విజయం అయి ఉంటే ఈ ప్రపంచం మరో బుద్ధుని చూసి ఉండేది అని అతని అభిప్రాయం. కానీ సద్గురు జగ్గి వాసుదేవ్ ఈ ప్రయోగ సమయంలో కృష్ణమూర్తి తీసుకున్నది సరైన నిర్ణయమే అని చెప్పారు. నేడు చాలామంది మూర్ఖులు తామే భగవంతునని, బుద్ధున్నని, జీసస్నని చెప్పుకు తిరుగుతున్నారు. కానీ కృష్ణమూర్తి నేను కేవలం కృష్ణమూర్తినని చెప్పారు. నిజానికి కృష్ణమూర్తి నిజమైన జగద్గురువు అని చెప్పారు.
వుడ్ హౌస్ ఒకరోజు కృష్ణమూర్తిని చూడడానికి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణమూర్తి తన షూను శుభ్రం చేసుకుంటున్నాడు. వుడ్ హౌస్ను చూసి లోపలికి ఆహ్వానించి తను బాగా షూని పాలిష్ చేస్తానని, కావాలంటే మీ షూను నాకు ఇవ్వండి, వాటిని కొత్తగా చేసిస్తానని చెప్పాడు. తర్వాత కృష్ణమూర్తిని గురించి వుడ్ హౌస్ ఇలా అంటారు: మేమందరం వయసులో పెద్దవాళ్ళం, విద్యాబోధనలో ప్రత్యేకత సాధించిన వాళ్ళం, యువకులను గురించిన అనుభవం మాకు ఉంది. పరమ పవిత్రమైన బాలుడిని అనే అహంభావం కృష్ణమూర్తిలో లేచి మాత్రమైనా కనిపించిన అతన్ని మేము దీన్నంతా వ్యతిరేకిస్తూ నిర్ణయం ప్రకటించి ఉండేవాళ్ళమని. కృష్ణమూర్తి గురించి అనిబిసెంట్ ఇలా అంటారు: కృష్ణమూర్తి అత్యంత పవిత్రమైన వికసిత మానవతా కుసుమం అని. లెడ్ బీటర్ అన్న అతని ప్రణాళికలన్నా ప్రతిరోధం చూపడం కృష్ణమూర్తిలో అతని 18వ ఏటే మొదలయ్యింది. కృష్ణమూర్తి లెడ్ బీటర్కు ఒక లేఖ రాస్తూ అందులో ఇలా రాశాడు: నా వ్యవహారాలన్నీ నేనే స్వయంగా చూసుకునే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. పరమగురువుల ఆదేశాలను నా మీద బలవంతంగా రుద్దడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. నా అంతటా నేనే వాటిని స్వీకరించి అమలు చేస్తే ఇంతకంటే బాగా చేయగలనని నేను భావిస్తున్నాను. నా బాధ్యతలేమిటి అన్నది నా అంతటా నేను తెలుసుకునేందుకు నాకు అవకాశం ఇవ్వడం లేదు. చిన్న పాపాయిలా నన్ను అటు ఇటు ఆడిస్తున్నారు. గాఢంగా ప్రేమించిన వారిని పోగొట్టుకున్న ఒక పరిచితురాలిని గురించి ఈ విధంగా కృష్ణమూర్తి రాశాడు: అసలైన పరీక్షా సమయం వచ్చినప్పుడు దివ్యజ్ఞానం కానీ దానికి సంబంధించిన గ్రంథాలు కానీ ఏ సహాయము చేయలేవని. నిత్యానంద మీద కృష్ణ ఎక్కువగా ఆధారపడేవాడు. ఇరువురు పడుగు పేకల్లా కలిసిపోయేవారు. నిత్య విద్యలో చురుగ్గా ఉండి లండన్ మెట్రిక్ పరీక్షలు పాస్ అయ్యి లా చదువుతున్నాడు. కృష్ణ మెట్రిక్ పరీక్షలు 3 సార్లు తెప్పాడు. పరీక్షల గురించి అనిబిసెంట్ అడిగితే ఒకటే చెప్పేవాడు: అమ్మా, నేను పరీక్ష రాసే సమయానికి నా మనసు ఖాళీగా కనిపించేది, అందుకే ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చేసా అనేవాడు. అనిబిసెంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు కోసం కృష్ణను తయారు చేయమని కొంతమంది ఉపాధ్యాయులను కూడా నియమించింది. అయినప్పటికీ లాభం లేదు. దాంతో అనిబిసెంట్ సలహాపై ప్యారిస్ వెళ్ళి ఫ్రెంచ్ భాష నేర్చుకుంటున్నాడు. ఇంతలో లండన్లోనున్న నిత్యకు క్షయవ్యాధి సోకింది. కృష్ణ అతన్ని ప్యారిస్ రప్పించుకుని చికిత్స చేయించాడు. వ్యాధి తగ్గుముఖం పట్టింది. 4. ఓహాయిలో పరివర్తన. ఇది కృష్ణమూర్తి గారి జీవితంలో ఒక పెద్ద మలుపు అని చెప్పవచ్చు. ఏటా దివ్యజ్ఞాన సమాజం వారి సమావేశాల్లో కృష్ణమూర్తి ప్రసంగించవలసి ఉంది. కావున సమాజ వార్షికోత్సవాలకు అనిబిసెంట్ ఆదేశానుసారం అన్నదమ్ములిద్దరూ ఆస్ట్రేలియా సిడ్నీకి బయలుదేరారు. నిత్య ఆరోగ్యం ఏమీ బాగోలేదు. క్షయవ్యాధి అతని శరీరాన్ని క్రమంగా క్షీణింపజేస్తున్నది. 1921 నాటి శీతాకాలంలో 26 సంవత్సరాల వయసులో కృష్ణ ఆస్ట్రేలియా వెళ్తూ భారతదేశంలో కొద్ది రోజులు ఆగాడు. తన తండ్రిని చూడడానికి వెళ్ళాడు. బహుశా అదే అతని తండ్రిని చివరిసారిగా చూడడం. కృష్ణమూర్తి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేశాడు సాంప్రదాయకమైన పద్ధతిలో. అప్రాచ్యులైన కొడుకుల స్పర్శతో మైలుపడ్డానని నారాయణయ్య అనుకున్నాడనే భావం కృష్ణమూర్తికి కలిగింది. ఇక ఆస్ట్రేలియాలో చర్చిలోని చేసిన అట్టహాసపు ఆడంబర ఆరాధన వ్యవహారాలు కృష్ణకు ఏమాత్రం నచ్చలేదు. సమావేశ అనంతరం నిత్యానందను డాక్టరు పరీక్ష చేసి 2 ఊపిరితిత్తులు దెబ్బతిన్నవని చెప్పాడు. అందుచే అతన్ని సమశీతోష్ణ వాతావరణం గల స్విట్జర్లాండ్కు తరలించాలని అనుకున్నాడు. స్విట్జర్లాండ్ చేరే ముందు ఓహై లోయ కాలిఫోర్నియాలో కొంతకాలం ఉంటే నిత్య ఆరోగ్యం మెరుగుపడుతుందని మిత్రుడైన వారింగ్టన్ సలహా ఇచ్చాడు. అక్కడ ఒక ఇల్లు కూడా కుదిర్చాడు. అక్కడ వాతావరణంలో తేమ ఉండదు. ప్రశాంతమైన పరిసరాలతో జనావాసానికి దూరంగా ఉన్న ప్రాంతం అది. కనుక నిత్య ఆరోగ్యం బాగుపడుతుందని కృష్ణమూర్తి అధ్యయనము ధ్యానము సాగడానికి అనువైన ప్రదేశమని కూడా కృష్ణ భావించాడు. 1922 సంవత్సరం ఆగస్టు నెల అది. ఈ సమయం కృష్ణమూర్తి జీవితానికి ఒక పెద్ద మైలురాయి అని చెప్పవచ్చు. మిత్రుడితో సహా అన్నదమ్ములిద్దరూ ఓహే చేరారు. సమాజ సభ్యురాలైన ఒక దయామయి మేరీ గ్రే అనే ఆమె 2 భవనాలలో వసతి కల్పించింది.
ఓహై అనగా దారికి దూరంగా ఉన్న ఊరు అని. అది 15,000 అడుగుల ఎత్తున ఆహ్లాదకరమైన వాతావరణం, అనాస తోటల నడుమ పర్వత శ్రేణులపై ఉన్న రమణీయమైన ప్రదేశం అది. కృష్ణ జీవితంలో మహత్వపూర్ణమైన ఘట్టం ఇక్కడ ప్రారంభమైందని చెప్పవచ్చు. నిత్యానంద చికిత్స పొందుతూ విశ్రాంతిగా ఉన్నాడు. కృష్ణ ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉన్నాడు. పరస్పర సహకారంతో వారి పనులు వారు చేసుకుంటూ అనువుగా కాలం గడుపుతున్నారు. అక్కడ కృష్ణమూర్తికి వెన్నుముకలో ఒక తీవ్రమైన నొప్పి మొదలయ్యింది. అది వెన్నుముకలో మొదలయ్యి మెడ మరియు తల భాగాలకు చేరుకుంది. ఈ విధంగా అనేకసార్లు జరిగింది. నొప్పిని భరించలేని కృష్ణమూర్తి గట్టిగా అరిచేవాడు. కొన్నిసార్లు తన శరీరాన్ని ముడుచుకుని నెమ్మదిగా మూలిగేవాడు. సేవ చేస్తున్న వారిని తాకవద్దని నెట్టివేయడం, అమ్మా అని అరవడం చేస్తున్నాడు. ఆవేదనతో 2 రోజులు గడిచాయి. అతని వద్ద నిత్యకు సేవ చేస్తున్న ఒక అమెరికన్ యువతి రోజలిండ్, మిత్రుడు వారింగ్టన్, వీరు మాత్రమే ఉన్నారు. ఆగస్టు 17 అది 3వ రోజు. ఆవేదన ప్రక్రియ తీవ్రమైంది. ఇదంతా గమనిస్తున్న వారింగ్టన్ ఆ స్థితిలో అతను ఎదురుగా ఉన్న పెప్పర్ వృక్షం క్రిందకి వెళ్ళమని చెప్పాడు. కృష్ణమూర్తి బలవంతంగా వెళ్ళి కూర్చున్నాడు. ఆనాడు ఏదో అద్భుతం జరుగుతుందని మిగతా వారంతా వరండాలో వేచి చూస్తున్నారు. పెప్పర్ చెట్టు పొడిగాటి ఆకులతో, పసుపు పచ్చ పూలతో, ముమాయించే సుగంధంతో నీడ బాగా ఇస్తుంది. కూర్చున్న కొద్దిసేపటికి అన్న స్వరం మారడం, వేరే వ్యక్తులలా మాట్లాడడం, ఎవరో అన్న దేహంలోనికి వచ్చిపోవడం నిత్య గమనించాడు. అదే సమయానికి ఆకాశంలో ఒక దిక్కున నక్షత్రం వెలగడం నిత్య వారింగ్టన్లో చూశారు. అదృశ్య శక్తులు మైత్రేయుని ఆవాహనకు తన అన్న శరీరాన్ని సిద్ధం చేస్తున్నాయని, ఆ పవిత్ర కాండను తాను సాక్షిగా తిలకిస్తున్నానని నిత్య భావించాడు. 1909లో లెడ్బేటర్ చెప్పిన భవిష్యవాణి ఇప్పుడు నెరవేరుతుందని కూడా భావించాడు. చెట్టు నుండి లేచి వస్తున్న కృష్ణను చూసి రోజలిండ్, అదిగో ధవలకాంతులతో బుద్ధుడు నడిచి వస్తున్నాడని గట్టిగా అరిచి కుర్చీలో కూలబడింది. ఆ మీదట ఏమి జరిగిందో ఆమెకు తెలియలేదు. ఆ రోజు కృష్ణమూర్తి పరివర్తనకు నాంది. అతని అంతశ్చేతన వికసించింది, అవగాహన కుదిరింది, సత్యం గోచరించింది, ప్రేమ ప్రజ్వరిల్లింది, వెలుగు దర్శించాడు, కరుణ స్పృశించాడు, స్పందించే అగ్నికణమైనాడు. అది ఒక వినూతనమైన పరిణామం. అప్పటి నుండి కృష్ణమూర్తికి అలాంటి అనుభవాలు తరచూ కలుగుతూనే ఉన్నాయి. పగలనక రాత్రనక పరిణామ ప్రక్రియ కొనసాగుతున్నది. ఆవేదన ఆంతర్యం తెలియడం లేదు. వెన్ను నుండి ప్రారంభమైన నొప్పి శరీరం మొత్తం ప్రాకింది. శారీరక బాధ మధ్య మధ్యలో సౌందర్యపు దర్శనం ప్రకాశించే క్షణాలు కూడా ఉండేవి. తనకు ఏమి జరుగుతుందనేది కృష్ణమూర్తి వివరించి చెప్పలేకపోయేవాడు. ప్రక్రియ జరుగుతుంటే మధ్యలో అపస్మారకంగా పడిపోయేవాడు. స్పృహ వచ్చాక ఏం జరిగిందో గుర్తుండేది కాదు. తన అన్న పడుతున్న అవస్థలు చూసి నిత్య అనిబిసెంట్ మరియు లెడ్బేటర్లకు లేఖ రాశాడు. జరిగిందంతా వివరించి తన అన్నకు సహాయపడమని కోరాడు. 1922 ఆగస్టు నుంచి 1923 మార్చికి మధ్యకాలంలో ఏం జరిగింది అన్నదానికి ఈ ఉత్తరాలే ఆధారం. నిత్య లేఖలకు లెడ్బేటర్ కృష్ణమూర్తి 3వ ఉపదేశంలో ఉత్తీర్ణుడయ్యాడని, తాను మాత్రం ఎప్పుడో 4వ ఉపదేశం దాటేశానని, పైగా ఓహైలో జరిగిన ప్రక్రియ లాంటి శారీరక దుష్పరిణామాలేవి తనకు ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని వ్యక్తపరిచాడు. ఈ జరుగుతున్న మార్పులన్నీ లెడ్బేటర్ను కలతపెట్టాయి. దుష్టశక్తులు ఏవైనా తన మాజీ శిష్యుని పట్టుకున్నాయేమోననే అనుమానంతో దివ్యజ్ఞానం వారి వైద్యుని ఒకరిని రహస్యంగా ఓహైకి పంపాడు. పరిస్థితి గురించి తనకు నివేదిక పంపమన్నాడు. అనిబిసెంట్ మాత్రం కృష్ణమూర్తి తను అనుకున్న విధంగానే తయారవుతున్నాడు అని అనుకున్నది. అసాధారణమైన అనుభవం ఒకటి నాకు జరిగింది అని చాలా సాధారణంగా అనిబిసెంట్ కృష్ణమూర్తి లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో ఇంకా ఇలా ఉంది: రోడ్డు బాగు చేస్తూ ఒక మనిషి పనిచేస్తున్నాడు. ఆ మనిషిని నేనే. అతని చేతిలో ఉన్న పలుగును నేనే. అతను పగలగొడుతున్న రాయి సాక్షాత్తు నాలో భాగమే. లేత గడ్డిపోచల్లో ఉన్నది నా అస్తిత్వమే. ఆ మనిషి పక్కనే ఉన్న చెట్టే నేను. ఆ రోడ్డు బాగు చేస్తున్న మనిషివి నావి మనోభావాలు, ఆలోచనలు
దాదాపు ఒక్కటిగానే ఉన్నాయి. చెట్టు మధ్యలో నుండి గాలి వీయడం నేను స్పృశిస్తున్నట్లే ఉంది. గడ్డిపోచ మీద చీమ పాకడం నేను అనుభూతి చెందుతున్నాను. పక్షులు, ధూళి, ఆ సందడి అంతా నాలో భాగంగానే అనిపిస్తున్నది. నేను ప్రతి దాంట్లోనూ ఉన్నాను. అది కాదు, నాలోనే ప్రతిదీ ఉన్నది. ప్రాణరహితమైనది, ప్రాణం ఉన్నవి, పర్వతము, చిన్న పురుగు, గాలి పీల్చే అన్ని ప్రాణులు నాలో ఉన్నాయి అని చెప్పి రాశాడు. మరొక లేఖలో కృష్ణమూర్తి ఇలా రాశాడు: నేను కాంతిని దర్శించాను. దుఃఖాన్ని, బాధను నయం చేసి వేసే కారుణ్యాన్ని నేను అందుకున్నాను. ఆ కారుణ్యం నా కోసం కాదు, ఈ ప్రపంచం కోసం. ఇక మళ్ళీ ఎన్నడూ అంధకారం నన్ను తాకలేదు. ఆనందము, అనంత సౌందర్యము అనే స్రవంతిలో నేను ఓలలాడాను. దైవత్వం నన్ను పరవశత్వంలో ముంచివేసింది. ఆ తర్వాత లడ్బేటర్కు క్షమాపణ వేడుతూ లేఖ రాశాడు కృష్ణమూర్తి. ఇక పైనుండి తను దివ్యజ్ఞాన సమాజం కోసమే పనిచేస్తానని చెప్పాడు. తనలో గాఢంగా స్థిరంగా ఉన్న సహానుభూతి సాధారణ మానవుని చేతనావర్తనలో కూడా ఎందుకని ఒక ప్రధాన భాగంగా లేదో కృష్ణమూర్తి నేర్చుకోవాల్సి ఉంది. కృష్ణమూర్తి మిత్ర బృందంతో కొంతకాలానికి ఊహాయ్ నుండి ఆస్ట్రియాలోని ఎర్వాల్డ్కు వెళ్ళాడు. అక్కడ 2 నెలల పాటు పరివేదన అనుభూతికి గురయ్యాడు. ఒక రోజున అది పరాకాష్ఠ పొందింది. అగ్నిలాంటి బాధ వెన్నుపూసలో మొదలై మెడలో చేరింది. బాధతో కూడిన జ్వాల రెండుగా చీలి తలకిరువైపులా ప్రాకి బ్రుకుటిలో కలిసింది. కృష్ణమూర్తి స్పృహ కోల్పోయాడు. బుద్ధిని దర్శనమయ్యింది. పరివర్తన స్థిరపడింది. కానీ దానికి అనుగుణ్యమైన సందేశం చివరి రోజున మైత్రేయ ప్రభు అందించాడు. అప్పటి నుండి కృష్ణమూర్తిలో నిశ్చలత, గాంభీర్యం, తేజస్సు, దీక్ష, విశాల దృక్పథం, విడుదల, శక్తి కొట్టవచ్చినట్లు పెరిగాయి. అనుయాయులు, అభిమానులు, మిత్రులు అతన్ని కృష్ణాజీ అని పిలవసాగారు. ఓహాయ్లో తాముంటున్న 2 భవనాలు కొనుగోలు చేసి చుట్టూ కొన్ని ఎకరాలు భూమిని సేకరించి సోదరుల ట్రస్టుకు దాఖలుపరిచి దానికి ఆర్యవిహార్ అని పేరు పెట్టారు. కృష్ణమూర్తి యువకులైన తన శిష్యులతో నిస్వార్థత, ప్రేమ, సానుభూతుల విలువ గ్రహించమని, తెలియని దానిలోకి దూకండి, ప్రమాదపూరితంగా జీవించండి, మారడం ఎంతో సులువని, అందులో ఎంతో సరదా ఉన్నదని వారిని ప్రోత్సహిస్తూ బోధించేవాడు. 1925 ఆగస్టులో హోలెండ్లో వారం రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కృష్ణాజీ వరుసగా కొన్ని జ్యోతిష్ సందేశాలను ఈ భూమి మీదకి తీసుకువచ్చాడు. శ్రీమతి అనిబిసెంట్ ఇప్పుడు 70 సంవత్సరాల వృద్ధురాలు. హోలెండ్లో జరిగిన సభలో ప్రధాన శిష్యులుగా ఎన్నుకోబడిన 7 పేర్లను ఆమె తెలియపరిచింది. వారు వేడ్జ్వుడ్, లడ్బేటర్, జినరాజదాసు, ఆరండేల్, రుక్మిణీదేవి, ఆస్కార్ కోల్స్ట్రామ్ మరియు తను. నిత్యకు తీవ్రంగా జబ్బు చేయడంతో కృష్ణ తమ్ముని సేవలో మునిగిపోయాడు. కృష్ణకు ఈ జ్యోతిర్ సందేశాలు, తెలియపరిచిన శిష్యుల పేర్లు అవేవి అతనికి గుర్తు లేవు. పైగా ప్రధాన శిష్యులుగా కూడా అతను వారిని అంగీకరించలేదు. 5. కృష్ణమూర్తిలో మార్పు. అది 1925 సంవత్సరం. ఆ సమయంలో కృష్ణమూర్తి భారతదేశంలో అడయారులో జరగబోయే దివ్యజ్ఞానం వారి స్వర్ణోత్సవాలకు వెళ్ళవలసి ఉంది. నిత్య ప్రాణాలకు భయం లేదని, అతను నిర్వర్తించవలసిన పని కోసం అతడు తప్పక బ్రతుకుతాడని పరమగురువుల హామీ ఉందని నచ్చజెప్పిన తర్వాతే కృష్ణమూర్తి స్వర్ణోత్సవాలలో పాల్గొనడానికి బయలుదేరాడు. అమ్మ మాట విని గురువులపై భారం వేసి నిత్యానంద సేవకు రోజులిండ్ మరియు భారతీయ మిత్రుడైన డి రాజగోపాలాచార్యును నియమించి కృష్ణాజీ బయలుదేరాడు. లండన్లో అనిబిసెంట్ను కలిశాడు. వారితో పాటు శివరావు తదితరులు ఉన్నారు. వాడ సూయజ్ కాలమును సమీపిస్తుండగా మొదట నిత్య ఆరోగ్య పరిస్థితి ప్రమాదంగా ఉన్నదని 2 తంతి వార్తలు వచ్చాయి. రోమ్ నగరం దాటాక నిత్య మరణించినట్లుగా 3వ తంతి వార్త వచ్చింది. అది 1925 నవంబర్ 12. వీటి తల్లిదండ్రులకు, అటు స్వదేశానికి దూరమైన కృష్ణకు చిన్నతనం నుండి అండగా ఉన్న తమ్ముడు నిత్యను ఎంతగానో ప్రేమించాడు. ఇంచుమించుగా
కృష్ణ నిత్యల భావాలు జీవితాలు ఒకే మాదిరిగా ఉండేవి. బాల్యం నుండి వారి జీవితాలు పరస్పరం పెనవేసుకుపోయాయి. అలాంటి తమ్ముని మరణ వార్త విని ఇక తనతో నిత్య లేడని తెలిసిన కృష్ణ హృదయం బ్రద్దలయ్యింది. గొంతు మోగబోయింది. గురువులపై విశ్వాసం చెదిరిపోయింది. ఆవేదన అమితమయ్యింది. నిత్య కోసం నిద్రలో మూల్గాడు. తెలుగులో మొరపెట్టుకున్నాడు. పడక నుండి లేవలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. అలా 10 దినాలు గడిచాయి. అది చూసిన వారు ఆందోళన పడ్డారు. వాడ కొలంబో చేరింది. దుఃఖాన్ని దిగమింగడానికి కృష్ణాజీ పిడికిలి బిగించాడు. జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. శక్తి పుంజుకోవడానికి ప్రయత్నించాడు. మెల్లగా మాట్లాడాడు. నిత్య తనలో కలిసిపోయాడని భావించాడు. ముఖంలో మార్పు వచ్చింది. అతనిలో ఉన్న దుఃఖాన్ని చల్లార్చడంలోనే అతనికి నూతన శక్తి లభించింది. వాడ మద్రాసు సమీపిస్తుండగా కృష్ణమూర్తి ఒక సందేశాత్మకమైన ప్రకటన రాశారు. పాత స్వప్నం ఒకటి మరణించింది. మరో కొత్తది జన్మిస్తున్నది. ఒక నూతన దర్శనం ఆవిర్భవిస్తున్నది. ఒక కొత్త చేతనం వికసిస్తున్నది. నేను ఏడ్చాను, కానీ మరెవ్వరూ శోకించకూడదని నేను కోరుకుంటున్నాను. నిత్య మరణంతో కృష్ణమూర్తిలో దివ్యజ్ఞాన సమాజం పట్ల, సమాజ గురువుల పట్ల నమ్మకం చెదిరి విముఖత ఆరంభమైందని చెప్పవచ్చు. 6. ప్రపంచ బోధకుడు. నిత్య మరణం తర్వాత కృష్ణమూర్తిలో అనేక మార్పులు జరిగాయి. 1927లో అతను ఇట్లా వ్రాసుకున్నాడు. నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిదీ మౌనంగా చూస్తూనే ఉన్నాను. నేను స్వంతంగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు నాలో ఒక తిరుగుబాటు చెలరేగింది. ఏ బోధనలు కానీ ఆధిపత్యం కానీ నాకు సంతృప్తిని ఇవ్వలేదు. అడయారులో సమాజ సభ్యుల అందరి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుపరిచి సరిచేయాలని అనిబిసెంట్ ప్రయత్నించింది. కృష్ణమూర్తి చేతులు పట్టుకుని లెడ్బేటర్ను తక్కిన వారిని ప్రధాన శిష్యులుగా అంగీకరించమని మళ్ళీ మళ్ళీ కోరింది. కృష్ణమూర్తి మళ్ళీ రెండవసారి నిరాకరించాడు. తారా సంస్థ సభలో పాత మర్రి వృక్షం క్రింద కృష్ణమూర్తి శ్రోతలతో ఇలా అన్నాడు. సానుభూతి కోరుకుంటున్న వారి కోసం, విముక్తిని ఆశిస్తున్న వారి కోసము, అన్నింటా సంతోషం కావాలనుకుంటున్న వారి కోసము నేను వస్తున్నాను తప్ప విచ్ఛిన్నం చేయడానికి కాదు, నిర్మించడానికి వస్తున్నాను. జగద్గురువు వస్తున్నాడనే విషయం శ్రోతల చెవిన పడి ఆనందోత్సాహాలతో అసలు విషయం పట్టించుకోలేదు. సందేహించడం, ప్రశ్నించడమే ఆధ్యాత్మిక విచారణకు సరియైన పద్ధతి అని సూచించారు. తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారు. అసలైన పరీక్షా సమయం వచ్చినప్పుడు దివ్య జ్ఞానం కానీ, దానికి సంబంధించిన అసంఖ్యాకమైన గ్రంథాలు కానీ ఏ సహాయమూ చేయలేవు. అనిబిసెంట్ లెడ్బేటర్లో ఆశించిన రీతిలో కృష్ణమూర్తి తయారు కాలేదు. శ్రీమతి అనిబిసెంట్ ఈ బోధలకు, పరమగురువుల శిష్యత్వానికి మధ్యన వారధులు నిర్మించడానికి ఎంతో సాహసంతో ప్రయత్నించింది. చివరికి రహస్య సాధనా కార్యక్రమాల శాఖను కూడా ఆమె మోయించి వేసింది. అయినా కూడా కృష్ణమూర్తి ఈ పై మర్యాదల కోసం రాజీ పడలేదు. అనిబిసెంట్ 1929లో హోలెండ్లో 10,000 మంది దివ్యజ్ఞాన సమాజ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో కృష్ణమూర్తిని ప్రపంచ గురువుగా ప్రకటించాలని అభిప్రాయపడింది. ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది దివ్యజ్ఞాన సామాజికులు హాజరయ్యారు. కానీ ఈ సమావేశం అనిబిసెంట్ లెడ్బేటర్ల ఆలోచనలకు విరుద్ధంగా వారి అనుమానాలను నిజం చేసేదిగా సాగింది. సమావేశంలో కృష్ణమూర్తి ప్రసంగిస్తూ సమస్త విశ్వాసాలను, సర్వ విధానాలను, సకల సంస్థలను ప్రశ్నించాడు. అవేవి సత్యాన్ని నిరూపించలేవని, వాటి వలన సత్యదర్శనం కలగదని నొక్కి చెప్పాడు. అంతేగాక తన కోసం స్థాపించిన తారా సంస్థను అనిబిసెంట్ మరియు సభ్యులందరి సమక్షంలో రద్దు చేశాడు. దానికి సంబంధించినటువంటి కోటానుకోట్ల విలువగల ఆస్తిపాస్తులను దాతలకు తిరిగి ఇచ్చివేసినాడు. అప్పుడే సత్యం బాటలు లేని సీమ అని ప్రకటించినాడు. తరువాత దివ్యజ్ఞాన సమాజ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశాడు. నేను మీ గురువును కానని, మీరు నా శిష్యులు కారని కృష్ణాజీ అనడంతో సమాజ సభ్యులందరిలో ఒక విధమైన నిరాశ, కోపావేశాలు కమ్ముకున్నాయి.
ఎవరో ఒకరు వచ్చి మా జీవితాలను ఉద్ధరిస్తారని భావించే సభ్యులందరికీ ఒక పెద్ద ఎదురు దెబ్బది. ఆ రోజు కృష్ణమూర్తి మాటల్లో కొంతమందికి సోక్రటీస్ ఆలోచనను నిడివి బుద్ధుని శోభాయమానం చేసే ప్రబోధం కనిపించాయి. ప్రపంచ మానవులందరినీ దుఃఖం నుండి బయటపడవేసే ఒక సందేశం అది. నీకు నీవే జ్యోతివే వెలుగునిచ్చుకో అనే బుద్ధుని మాటలకు కొత్త ప్రాణశక్తిని ఇచ్చినట్లు అనిపించింది. ఈ మాటలు అక్కడ సమాజ సభ్యుల చెవికి ఎక్కలేదు. పైగా అందరూ కృష్ణమూర్తిని వ్యతిరేకించి విమర్శించారు. అక్కడితో కృష్ణమూర్తికి దివ్యజ్ఞాన సమాజంతో ఉన్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. కానీ అనీబిసెంట్ను తన తల్లిగాను, లెడ్బేటర్ను తన గురువుగానే భావించాడు. వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు కృష్ణమూర్తిలో ఏమాత్రం సన్నగినలేదు. అదేవిధంగా అనీబిసెంట్ కూడా కృష్ణుని చివరి వరకు కొడుకుగానే భావించి కృష్ణమూర్తి భావాలను అర్థం చేసుకుంది. అక్కడ నుండి బయటకు వచ్చిన కృష్ణమూర్తి ఒంటరిగా విశ్వమానవుడిగా మహామనీషిగా ఎదిగాడు. యదునంద ప్రసాద్, రాజగోపాలాచారి, ఎలైన్ నాయయ్, మేరీ జింబాలిస్టులు మొదలైన వారు కృష్ణాజీ వెనక నడిచారు. కృష్ణమూర్తి ఫౌండేషన్కు కార్యదర్శకులుగా పనిచేశారు. కృష్ణాజీ అమెరికా, ఐరోపా, ఇండియా, శ్రీలంకలు వంటి దేశాలను పర్యటించి ప్రబోధం చేశాడు. సుదీర్ఘంగా 60 ఏళ్ల పాటు తన అవగాహన చేసుకున్న అనుభవం పొందిన సత్యాన్ని ప్రపంచమంతా తిరిగి ప్రకటించాడు. మానవులలో మార్పు సంభవించాలంటే వారి మూలాలలోనే మార్పు సంభవించాలి అనే ఉద్దేశంతో ఒక సరికొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి స్వేచ్ఛతో కూడిన సంపూర్ణమైన విద్యా విధానం అవసరమని గ్రహించి అమెరికా, ఇంగ్లాండ్, ఇండియా మొదలైన దేశాలలో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. అతని విద్యా విధానాన్ని ఆదర్శంగా తీసుకొని అనేకులు పాఠశాలలు నడుపుతున్నారు. విద్యా విధానంలో నూతన మార్పులు తీసుకువచ్చిన విద్యా శాస్త్రవేత్తగా కూడా అతని పేరు పొందారు. పుస్తక జ్ఞానం లేకపోయినప్పటికీ తనను తాను మరియు ప్రపంచాన్ని చదివిన వ్యక్తిగా అనేక పుస్తకాలు రచించి ఒక రచయిత అయ్యారు. సన్యాసులు, గురువులు, మత బోధకులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలతో చర్చించి వారి సందేహాలను నివృత్తి చేసి ప్రపంచ దేశాలు తిరిగి బోధనలు అందించిన ఒక గొప్ప ప్రవక్తగా, ఉపన్యాసకునిగా, తత్వవేత్తగా, మనోశాస్త్రవేత్తగా, ప్రపంచ గురువుగా పేరు పొందారు. ఒక సమయాన తన ఉపన్యాసం ఇచ్చుటకై ఒక దేశం నుండి మరొక దేశం వెళుతూ విమానంలో ఒక గుడ్డివానికి కళ్ళు కూడా ఇచ్చారని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణాజీ ప్రపంచ పర్యటనల సందర్భంలో ప్రసిద్ధ పురుషులైన రాబిన్సన్, జాఫర్సన్, రోమ్లండా, అంటాయన్ బరైలే, ఆల్డస్ హక్స్లే, డాక్టర్ డోమ్, ఖలీల్ జిబ్రాన్ వంటి ఎంతో మందికి సన్నిహితుడైనాడు. ప్రపంచ దేశాలు తిరుగుతున్నప్పటికీ కృష్ణాజీ ఎప్పుడూ భారతదేశం యొక్క రాజకీయ, సామాజిక పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే స్వాతంత్ర్యం ముందు, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ అభివృద్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి వారికి ఎప్పటికప్పుడు సలహాలనిస్తూ ముందుకు నడిపేవారు. 7. అంతిమ దర్శనం. కృష్ణాజీ ఎప్పుడు బోధనలు ఇస్తున్నా ఒక చెక్క కుర్చీపై లేదా ఒక బల్లపై నిటారుగా కూర్చొని సూటి అయిన ఎంతో తీక్ష్ణమైన చూపులతో ఉపన్యసిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. కత్తులు వంటి అతని మాటలు శ్రోతల మనస్సులకు గుచ్చుకునేవి. ఆ మాటలు అవగాహన అయిన తక్షణం వారిలో మార్పు మొదలయ్యేది. అతని ముఖవర్చస్సు ఎంత గంభీరంగా ఉన్నా అతనిలో ఒక లోతైన నిశ్శబ్దం, మాటలలో ప్రేమ ఉండేవి. ఆయన బోధనలు ఎక్కువగా ప్రకృతి మధ్యలోనే జరిగేవి. ఒక చెట్టు కిందో, ఏదో ఒక పార్కులోనో, పచ్చని చెట్ల నడుమో జరిగేవి. ఆయన బోధనలలో ఒక ఉదాహరణ కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక జరిగిన సంఘటన కానీ దేనిని అతను ప్రస్తావించేవారు కాదు. ఆశ్చర్యం ఏమిటంటే అతను ఏమీ ప్రిపేర్ కాకుండానే ఉపన్యాసానికి వెళ్ళి అప్పటికప్పుడు ఏమి తోస్తే వాటినే చెప్పేవారు. అతని ప్రతి ప్రసంగంలోనూ ఎక్కడో ఒక దగ్గర ప్రేమ, ధ్యానం అనే విషయాల గురించి ప్రస్తావన తప్పనిసరిగా వచ్చేది. అప్పుడప్పుడు ఉపన్యాసాల మధ్యలో మౌనం కూడా చోటు చేసుకునేది. కొన్నిసార్లు అది ఎక్కువ సమయమే ఉండేది. అసలు కృష్ణాజీ బోధనల సారాంశం ఏమిటని చూస్తే
అసలైన విప్లవం జరగాల్సింది హృదయ లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగకపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసం ఇలాగే కొనసాగుతాయి. సత్యం అనేది ఏ మార్గం ద్వారా కానీ, ఏ మతం ద్వారా కానీ, ఏ శాఖ ద్వారా కానీ, ఏ గురువు ద్వారానో గ్రంథం ద్వారానో తెలియబడేది కాదు. మీకు ఎవరూ సత్యదర్శనం చేయించలేరు, సత్యానికి మార్గం చూపించలేరు. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా గ్రహించడమే సత్యం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అనేది ఇతరుల నుండి నేర్చుకోలేరు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోలేరు. నిన్ను నీవు అర్థం చేసుకుంటూ నీ హృదయంతో ప్రతిస్పందిస్తూ జీవించడంలోనే మార్పు సాధ్యమవుతుందని, అంతేగాని ఇతరులు చెప్పినవి వల్లివేయడం వలన నీకు ముక్తి కలగదని అతను చెప్పేవారు. లోపాలు ఈ సమాజంలో కాదు, నీలో చూసుకో. ఈ ప్రపంచాన్ని కాదు, నిన్ను నువ్వు మార్చుకో అంటారు అతను. కనుకనే కొందరికి జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే మనలో తప్పులు చూసుకోవడం కంటే ఎదుటి వ్యక్తిలో చూడడం చాలా సులువు. అలాగే మనల్ని మనం మార్చుకోవడం కంటే ఎదుటి వాళ్ళ మార్పుని ఆశిస్తూ ఉంటాం. ఇక్కడే ఉంది సమస్య అంతా. ఒక విధంగా చెప్పాలంటే కృష్ణమూర్తి ఆలోచన ధోరణి తత్వ మనోశాస్త్రాలలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. ప్రపంచం మొత్తాన్ని ఒక కుదిపేసింది. కృష్ణమూర్తి చివరి ప్రసంగం 1986 జనవరి 4న మద్రాస్ వసంత విహార్లో చేశారు. ధ్యానం గురించి ప్రసంగిస్తూ ఇది నా చివరి ప్రసంగం అని శ్రోతలతో చెప్పారు. కొద్దిసేపు శ్రోతలతో మౌనంగా కూర్చున్నారు. జనవరి 10న కాలిఫోర్నియా బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే కృష్ణమూర్తికి తన 14వ ఏటే డాక్టర్లు క్యాన్సర్ ఉందని నిర్ధారించారు. అయినప్పటికీ 90 ఏళ్ళు సుదీర్ఘంగా బ్రతికారు ఆయన. రోజూ తన ఇంటి దగ్గరలో ఉన్న అడవికి ఉదయం సాయంత్రం సమయాలలో నడిచి వెళ్ళేవారు. రోజు 10 కిలోమీటర్ల నడక, గంట సమయం యోగా, కొంత సమయం ధ్యానం చేసేవారు. ఆరోగ్య నిమిత్తమై ఆహార పదార్థాలను నెయ్యితో తీసుకునేవారు. అది 1986 ఫిబ్రవరి 16 ఆదివారం సాయంత్రం సమయం. కృష్ణమూర్తి అంతర్జాతీయ ఫౌండేషన్ ప్రతినిధులను పిలిచి, ఇది నా అంతిమ దర్శనం. నన్ను ఒక దైవాంశ సంభూతుడిని చేయకండి. నాకు భక్తులు ఎవ్వరూ లేరు. నాకు స్మారక మందిరాలు, దేవాలయాలు వద్దు. మీరు అలా చేస్తే నా బోధనలు వృధా అవుతాయి. నేను చనిపోయాక నాకు స్నానం చేయించి సామాన్య శుభ్ర వస్త్రంతో చుట్టి అగ్నికి ఆహుతి చేయండి. ప్రార్థనలు, ఆరాధనలు, ప్రసంగాలు, ప్రజా దర్శనాలు వద్దన్నారు. ఆదివారం సాయంత్రం చైతన్య వృక్షమైన పెప్పర్ చెట్టు క్రింద కూర్చోబెట్టమన్నాడు. పద్మాసీనుడై ధ్యాన నిమగ్నమైనాడు. అర్ధగంట సేపు సంధ్యావిహారం, ప్రకృతితో తాదాత్మ్యం పూర్తి చేశారు. తిరిగి వచ్చి ఇది దుఃఖించవలసిన సమయం కాదు, అందరూ వెళ్ళి నిద్రపోండి అని చెప్పారు. ఆ రాత్రి యథావిధిగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటినాక అతి సన్నిహితులు లోనికి వెళ్ళి చూశారు. చిరునవ్వు సాక్షాత్కరించింది, కానీ శ్వాస మాత్రం లేదు. నిత్య చైతన్యుడు నిద్రలోకి జారాడు. అప్పటికి ఫిబ్రవరి 17 వచ్చేసింది. అది అడయారు దినం అవ్వడం ఆశ్చర్యకరం. కృష్ణమూర్తి చనిపోయాక భారత ప్రభుత్వం 1987లో కృష్ణమూర్తి గారి పేరిట తపాలా బిళ్ళను విడుదల చేసింది. ప్రపంచంలోనే కాక తెలుగు వాళ్ళలో కూడా అన్నమయ్య, వేమన వంటి ప్రముఖ వ్యక్తులలాగే కృష్ణమూర్తి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.